హాయ్ ఎవరీవన్. సైనిక్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి లాస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చింది. సో ఈ లాస్ట్ రౌండ్ మనం సిక్స్త్ రౌండ్ అని కూడా పిలవచ్చు. సో ఈ సిక్స్త్ రౌండ్ లో ఏదైనా సైనిక్ స్కూల్లో మీ పిల్లలకు సీట్ వచ్చిందో లేదో అని చెప్పి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ సైన్ ఇన్ అయ్యి చెక్ చేసుకోండి. సో రిజల్ట్ అనేది ఎలా చెక్ చేయాలి ఏంటి అని చెప్పి ఇంతకుముందు వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం నేను జస్ట్ వాట్ ఈస్ వాట్, సో రిజల్ట్ అనేది ఎలా చెక్ చేయాలి చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. సో ఫస్ట్ మీరు మీ పిల్లలకు సంబంధించి సిక్స్త్ రౌండ్ లో ఏదైనా సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందా లేదో తెలుసుకోవాలంటే మాత్రం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో చూసుకుంటే మీకు సైన్ ఇన్ అనే ఒక ఆప్షన్ ఆర్ బటన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశారా? క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకటి యూజర్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. సో 3 ఫీల్డ్స్ కూడా మీరు ఎంటర్ చేయండి. అయితే యూజర్ నేమ్ అన్న చోట మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ ఆ 3 ఫీల్డ్స్ కూడా ఎంటర్ చేసి మళ్ళీ కింద మీకు సైన్ ఇన్ అనేది కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఐ థింక్ 4th ఆప్షన్ అనుకుంటా క్యాండిడేట్ రిజల్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం ఆ పేజ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత మీకు ఒక చోట స్కూల్ అలాటెడ్ అని చెప్పి ఉంటుంది. ఆ స్కూల్ అలాటెడ్ దగ్గర ఏదైనా సైన్స్ స్కూల్ నేమ్ ఉంది అంటే మాత్రం ఆ సైన్స్ స్కూల్లో మీ పిల్లలకి లాస్ట్ రౌండ్ లో సీట్ వచ్చిండు. అలా కాకుండా స్కూల్ అలాటెడ్ దగ్గర ఎలాంటి సైన్స్ స్కూల్ నేమ్ లేదు, అలాగే బ్లాంక్ గా ఉందంటే మాత్రం మీ పిల్లలకి లాస్ట్ రౌండ్ లో కూడా సీట్ రానట్టు. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి, మీ పిల్లలకు సంబంధించి లాస్ట్ రౌండ్ లో ఏదైనా సైన్స్ స్కూల్ లో సీట్ వచ్చిందా లేదని చెప్పి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి 6 రౌండ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో తర్వాత మనకి ఎలాంటి సబ్సిక్వెంట్ రౌండ్స్ కూడా ఉండవు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఎవరు సైనిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆన్లైన్ కౌన్సిలింగ్ రౌండ్స్ మనకు ఓన్లీ 6 మాత్రమే జరుగుతాయని చెప్పారు. సో మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు అది 6th రౌండ్ కి సంబంధించిన రిజల్ట్. ఇక్కడతో మీకు మీ పిల్లలకు సంబంధించి సైనిక్ ఈ కౌన్సిలింగ్ ఆన్లైన్ రౌండ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. సో అర్థమైంది కండి. సో దీన్ని మనం కాసేపు పక్కన పెడితే ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే, సో మనందరూ తెలిసింది 6 రౌండ్స్ అయినాయని చెప్పి తెలిసింది కదా. ఈ 6 రౌండ్స్ లో ఒకవేళ మీలో ఎవరికైనా కనుక ఏ సైనిక్ స్కూల్లో కూడా సీట్ రాకపోతే అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొక చిన్న అవకాశం ఉంది. సో ఆ చిన్న అవకాశం ఏంటంటే స్పాట్ కౌన్సిలింగ్ ఆర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్. సో స్పాట్ కౌన్సిలింగ్ అన్నా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అన్న రెండు. సో ఈ 6 రౌండ్స్ లో ఎవరికైతే ఏ సైనిక్ స్కూల్లో కూడా సీట్ రాలేదో సో అలాంటి వాళ్ళకి ఈ స్పాట్ కౌన్సిలింగ్ ఆర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవుతారు. అంటే అందరూ ఎవరు, సో ఎవరైతే స్టార్టింగ్ లో మనం ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మనకి ఎలిజిబుల్ అవరు. ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నాకు జనవరిలో ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు అందరూ చేసుకున్నారు. సో వాళ్ళు మాత్రమే మనకి ఇప్పుడు ఏవైతే ఆన్లైన్ రౌండ్ 6 జరిగినాయో వాటికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. సో వాళ్ళు మాత్రం మనకి ఈ స్పాట్ కౌన్సిలింగ్ ఆర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు అసలు ఈ స్పాట్ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి చెప్తే ఒకసారి వినండి. సో ఇప్పుడు ఏంటంటే మనం చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం కొన్ని సైనిక్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ప్రయారిటీ ఇచ్చుకున్నాం కదా. సో చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ఏ స్కూల్ అయితే ఏ సైనిక్ స్కూల్ అయితే పెట్టుకున్నామో ఇఫ్ ఇన్ కేసు ఈ 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ సైనిక్ స్కూల్ అయితే పెట్టుకున్నామో ఆ సైనిక్ స్కూల్లో కనుక మనకి వేకెన్సీస్ ఉంటే, ఖాళీలు ఉంటే, సో మన పిల్లలకు వచ్చిన మార్కులు పెట్టి వాళ్ళు మనకు కాల్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది 100% జరుగుతుందా సార్ అంటే చెప్పలేం. దట్ డిపెండ్స్ ఆన్ వేకెన్సీస్. సో మనకి ఇప్పుడు 6 రౌండ్స్ అయిపోయినాయి కాబట్టి 6 రౌండ్స్ తర్వాత కూడా ఒకవేళ వేకెన్సీస్ ఉంటాయి. అవి కూడా ఏంటి, మీరు పెట్టుకున్న చాయిస్ ఫిల్లింగ్ లో పెట్టుకున్న అన్ని స్కూల్లో వేకెన్సీస్ కాదు. ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ స్కూల్ అయితే పెట్టుకున్నారో ఓన్లీ అది మాత్రమే చూస్తారు వాళ్ళు. సో ఆ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్న స్కూల్లో ఒకవేళ వేకెన్సీస్ ఉంటే అది తర్వాత మన పిల్లలకు మార్కులు మెరిట్ లో ఉంటే మీకు ఆ పర్టికులర్ సైనిక్ స్కూల్ నుండి మీకు కాల్ వస్తుంది. సో మీరు ఇలాగా ఆ స్పాట్ అడ్మిషన్ కి మీరు సెలెక్ట్ అయ్యారు. సో మీరు అలాంటి డేట్ చెప్పి మెడికల్ టెస్ట్ కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇంతకు ముందు ఎవరికైతే మెడికల్ టెస్ట్ అయిపోయిందో వాళ్ళు మళ్ళీ మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళు మాత్రం చేయించుకోవాలి. అది కూడా పర్టికులర్ గా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే దీన్ని ఏమంటారు, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అంటారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, మొత్తం అంతా ఆన్లైన్ లో జరిగిపోద్ది. బట్ ఇది ఆఫ్లైన్ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్ కాబట్టి రెండు ఒకటే. స్పాట్ కౌన్సిలింగ్ అన్నా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అన్నా ఆరు అడ్మిషన్ అన్నా ఉంటాయి. సో ఒకవేళ మీకు ఆ సైనిక్ స్కూల్ ఆ సైనిక్ స్కూల్ మాత్రం మీకు కావాల్స్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ సైనిక్ స్కూల్ కి వెళ్ళి అక్కడ మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే స్కూల్ పెట్టారో వాళ్ళు ఆ స్కూల్ మాత్రమే కన్సిడర్ చేస్తారు.
అలా కాకుండా మనం ఇంతకు ముందు ఫస్ట్ ప్రయారిటీలో ఆన్లైన్ రౌండ్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా స్కూల్ వచ్చి మనం రిజెక్ట్ చేసామనుకోండి, మనందరూ తెలిసింది ఏంటి, ఆ స్కూల్ రిమూవ్ అయిపోతుంది. సో ఇన్ సచ్ కేసెస్ అలాంటి వాళ్ళకి ఏంటంటే రెండో ప్రయారిటీ చూస్తారు, అందరికీ కాదు. సో దీని స్పాట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే పెట్టామో అది మాత్రమే వస్తుంది, ఏది స్పాట్ కౌన్సిలింగ్ కింద అదే వస్తుంది. నేనేం చెప్తానంటే కొంతమందికి 6 రౌండ్స్ ఏదో ఒక రౌండ్ లో ఫస్ట్ చాయిస్ కింద ఏదైతే సైన్స్ స్కూల్ పెట్టామో ఆ స్కూల్ ఒకవేళ వచ్చి మనకు నచ్చక రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే పెట్టామో రిమూవ్ అయిపోతుంది, సెకండ్ ప్రయారిటీ చూస్తారు స్పాట్ కౌన్సిలింగ్. బట్ మోస్ట్లీ కూడా అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పెట్టామో ఒకవేళ ఆ సైన్స్ స్కూల్ సీట్ వచ్చిందంటే 100% అక్కడ జాయిన్ అయిపోతారు కదండి. సో మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పెట్టాం. సో లాజిక్ ప్రకారం అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పెట్టామో దాని నుంచి మాత్రమే మీకు కాల్ వస్తుంది. అలాగని చెప్పి అందరికీ రాదు. ఏ కేసెస్ లో వస్తుంది అంటే ఫస్ట్ ఆ స్కూల్లో వేకెన్సీస్ ఉండాలి, 2 ఆ ఉన్న వేకెన్సీస్ కి మీ క్యాస్ట్ లో మీ పిల్లలు మెరిట్ లో ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. క్లియర్. ఇది ఒక రకంగా చెప్పాలంటే చిన్న హోప్ అంతే, ఇది చిన్న హోపే, ఖచ్చితంగా సీట్ వస్తుందని మాత్రం లేదు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి ఏం చేశారంటే మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో మనకి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం పెట్టారు. ఒకసారి మీకు చూపిస్తారు చూడండి, ఇదిగోండి ఇదే. సో చదువుతారు, మీకు ఏదైతే నేను చెప్పినా అదే ఇక్కడ ఉంటుంది చూడండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ రౌండ్స్ అండ్ ఐ హావ్ నాట్ బీన్ అలౌటెడ్ మై స్కూల్. అంటే ఫస్ట్ ఏంటంటే అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ గా పర్టికులర్ మెన్షన్ చేసేట్లు ఆన్లైన్ రౌండ్స్. సో అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ నాకు ఏ రౌండ్ లో కూడా సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంటి అంటే అలా ఏం చెప్తుందంటే in the event that seats remain vacant after completion of all 6 rounds an offline round shall be conducted. ఇలా ఏం చెప్తుంటే 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ వేకెన్సీస్ ఉంటేనే ఇదిగోండి ఆఫ్లైన్ రౌండ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ దాకా దీనికి నెక్స్ట్ వాట్ ఈస్ ఆఫ్లైన్ అడ్మిషన్. సో ఆఫ్లైన్ అడ్మిషన్ అంటే ఏంటి, ఆఫ్లైన్ అడ్మిషన్ అన్నా స్పాట్ అడ్మిషన్ అన్నా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అన్నా స్పాట్ కౌన్సిలింగ్ అన్ని ఒకటే. అయితే ఏంటి అసలు ఆఫ్లైన్ అడ్మిషన్ అంటే ఏంటి, ఇదిగోండి offline admission is a process wherein the unfilled vacancies in school after the completion of all rounds will be made on portal. It is a merit based. So ఏం చెప్తున్నారంటే 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఏదైనా సైన్స్ స్కూల్ కనుక వేకెన్సీస్ ఉంటే దాని గురించి కండక్ట్ చేసేది ఆఫ్లైన్ అడ్మిషన్ అంటున్నారు. నెక్స్ట్ హౌ డు ఐ చూస్ ఫర్ ఏ స్కూల్ ఫర్ ఆఫ్లైన్ అడ్మిషన్. ఆఫ్లైన్ అడ్మిషన్ సంబంధించి నేను ఏదైనా సైన్స్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చా, లేదు మీకు చెప్పాను కదా, లేదు. ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ స్కూల్ అయితే పెట్టుకున్నారో అది మాత్రమే వాళ్ళు ఆ స్కూల్లోని వేకెన్సీస్ మాత్రం మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. మీరు ఏ 70 స్కూల్స్ పెట్టినా అవి ఆఫ్లైన్ అడ్మిషన్ కింద కన్సిడర్ చేయరు, ఓన్లీ ఫస్ట్ ప్రయారిటీ స్కూల్. కొత్తగా పెట్టుకోవచ్చు సార్, కొత్తగా పెట్టుకోకూడదు. అప్పుడు మనం ఒక 2-3 మంత్స్ బ్యాక్ జనవరి ఫిబ్రవరిలో మనం చాయిస్ ఫిల్లింగ్ ఉపయోగించి కొన్ని సైన్స్ స్కూల్స్ పెట్టుకున్నాం కదా, ఆ లిస్ట్ మాత్రం ఫైనల్ కొత్త లిస్ట్ పెట్టుకోవడం ఛాన్స్ లేదు. ఇదిగోండి హౌ డు ఐ చూస్ ఫర్ ఏ స్కూల్ ఫర్ ఆఫ్ అడ్మిషన్. నేను ఆఫ్లైన్ అడ్మిషన్ కి ఏ స్కూల్ పెట్టుకోవాలి, వాళ్ళు ఏం చెప్తుందంటే ద క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ద డిఫాల్ట్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ unless removed during the online counseling, in which the case the next available preference shall be considered. If only one school was opted or default choice and no valid preference. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఈ ఆఫ్లైన్ అడ్మిషన్ కోసం ఎలాంటి సైన్స్ స్కూల్ కూడా సెలెక్ట్ చేయొద్దు. మీరు చాయిస్ ఫిల్లింగ్ లో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీలో సైన్స్ స్కూల్ పెట్టుకున్నారో అది మాత్రమే కన్సిడర్ చేస్తాం. కొంతమంది ఒకవేళ ఫస్ట్ సైన్స్ స్కూల్ రిమూవ్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే సెకండ్ ప్రయారిటీ కింద ఏదైతే దాన్ని మేము చూస్ చేసుకుంటాము. అలాగే ఈ 6 రౌండ్స్ లో ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీలో వచ్చిన స్కూల్ మీరు ఒకవేళ రిజెక్ట్ చేసుకుంటే సెకండ్ ప్రయారిటీలో ఏది ఉంటే దానికి మేము ప్రయారిటీ ఇస్తాము అంటున్నారు. నెక్స్ట్ ఇదిగోండి and no valid preference the candidate shall not be considered offline counseling. మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే ఒకవేళ మీకు కాల్ వచ్చి ఇలా ఆఫ్లైన్ అడ్మిషన్ రమ్మంటే దాని అర్థం సీట్ వచ్చినట్టు కాదు, మీతో పాటు ఇంకా చాలా మంది కూడా పిలుస్తారు. పిలిచి మరి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మెరిట్ ఉందో చూస్తారు. అయితే ఇక్కడ ఒకటి మిమ్మల్ని ఏ రోజు రమ్మంటే ఆ రోజు వెళ్ళిపోవాలి, ఇక్కడ అది కూడా రాశారనమాట. సో ఫస్ట్ చాయిస్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి చాయిస్ ఇస్తారు. సో అదే ఎందుకండి సింపుల్ గా చెప్తాను చూడండి. 6th రౌండ్ రిజల్ట్ వచ్చింది కదా, ఎస్ అయిపోయింది, రిజల్ట్ చెక్ చేస్తున్నారు కదా, ఓకే. ఒకవేళ సీట్ రాకపోతే నెక్స్ట్ ఇంక ఎలాంటి రౌండ్స్ ఉండవు. ఎలాంటి రౌండ్స్ అంటే ఆన్లైన్ రౌండ్స్ అనేవి ఎలాంటివి కూడా ఉండవు. సో నెక్స్ట్ ఇంకొకే ఒక రౌండ్ ఉంటుంది, అది ఆఫ్లైన్ రౌండ్. సో ఈ ఆఫ్లైన్ రౌండ్ కి మనం ఆన్లైన్ లో చేసేదంటే ఏమీ లేదు. సో ఈ ఆఫ్లైన్ అడ్మిషన్ ఎలా ప్రాసెస్ ఉంటుందంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ స్కూల్ అయితే పెట్టుకున్నారో ఆ స్కూల్లో వేకెన్సీస్ ఉంటేనే మళ్ళీ చెప్తుంటారు సార్ ఒకవేళ వేకెన్సీస్ లేకపోతే
ఇంక మీకు ఏ కాల్ రాదండి. వాళ్ళు ఫస్ట్ స్కూల్ మాత్రం చూస్తారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ అనుకుందాం, నాకు 6 rounds లో ఏ స్కూల్లో కూడా సీట్ రాలేదు. బట్ నేను చాయిస్ ఫిల్లింగ్ పెట్టినప్పుడు కోరుకొండ సైన్స్ స్కూల్ పెట్టాను. విజయనగరంలో ఏదైతే ఉందో ఆ కోరుకొండ సైన్స్ స్కూల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు 6 rounds అయిపోయిన తర్వాత అక్కడ పర్టికులర్ నా క్యాస్ట్ కి సంబంధించి ఒక్క వేకెన్సీ కూడా లేదు. అలాగని చెప్పి నేను ఆఫ్లైన్ అడ్మిషన్ కోసం నేను వెయిట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు వేకెన్సీ ఉంటేనే. సో సైన్స్ స్కూల్ కోరుకోవడంలో అన్ని వేకెన్సీస్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి నాకు ఇంకా ఆ సైన్స్ స్కూల్ నుండి కాల్ రాదు. ఇంకా నేను ఆఫ్లైన్ అడ్మిషన్ కూడా సూట్ అవ్వను. సో అదే ఎందుకండి. సో ఇదండి 6th round కి సంబంధించిన రిజల్ట్ మీద ఎలా చెక్ చేసుకోవాలి. అలాగే దీని తర్వాత ఆన్లైన్ రౌండ్స్ ఏమీ లేవు, ఇది గుర్తు పెట్టుకోండి. ఒకటే ఒకటి ఉంటుంది, ఆఫ్లైన్ అడ్మిషన్ ఆర్ స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. దీంట్లో కూడా మనం చేయవలసింది ఏమీ లేదు. లక్కీగా ఆ స్కూల్ నుండి కాల్ వస్తే వాళ్ళు ఏ రోజు రమ్మంటే ఆ రోజు వెళ్ళండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెరిఫై చేసుకోండి. అలాగని చెప్పి సీట్లు వచ్చేస్తాం చెప్పలేం. ఇంకా అక్కడ మిగతా స్టూడెంట్స్ కూడా వస్తారు, వాళ్ళు మళ్ళీ మెరిట్ చూసుకొని మళ్ళీ ఫైనలైజ్ చేస్తారు. ఇక అర్థమైంది కండి. సో ఇదండి ఈ వీడియో అందరికి అర్థం చెప్పాలనుకున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.